అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం బ్రొకోలీ ఫ్రై చేసుకుందాం. బ్రొకోలీలో హెల్త్కు ఉపయోగపడే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బ్రొకోలీ తీసుకోవటం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ని నివారిస్తుంది, స్కిన్కి కానీ హార్ట్కి కానీ చాలా మంచిది. ఇది మాకైతే మార్కెట్లో వీక్లీ వన్స్ లభిస్తుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రొకోలీ 1/2 కిలో అండి. దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సన్నని కాడల్ని కూడా వేసుకోవచ్చు. కావాలి అంటే కాడల్ని పల్చగా కట్ చేయండి. ఇది చాలా త్వరగా కుక్ అవుతుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేసి వాటర్లో బాగా మునిగే రకంగా డిప్ చేయండి. 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయటం వలన అందులో ఏమన్నా ఉన్న క్రిమికీటకాలు పోతాయి. మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే పొడువుగా అయినా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి మినపప్పు ఎర్రగా అయ్యే వరకు వేగనివ్వాలి. చివర్లో 2 రెమ్మల కరివేపాకు వేసి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. బ్రొకోలీతో పాటు వేడి నీళ్ళలో ఉప్పు వేసాం కదా, కొద్దో గొప్ప సాల్ట్ ముక్కలకి పట్టుకొని ఉంటుంది. మళ్ళీ మసాలా పౌడర్లు కూడా కొద్దిగా వేసుకోవాలి, కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకోండి. అవసరమైతే చివర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రొకోలీని ఒక చిల్లుల గిన్నెలో తీసి పెట్టుకుందాం, వాటర్ అంతా కారిపోయే వరకు. ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు బ్రొకోలీని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. బ్రొకోలీ వేగేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్పు వేరుశనగ పప్పులను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ దూరగా వేయించండి. పల్లీలు కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. పప్పులతో పాటే ధనియాలు, జీలకర్ర వేస్తే మాడిపోతాయి కదండి, అందుకని పప్పులు కాస్త వేగాక ఇవి వేసుకుందాం. ఇలా వేయించుకున్న వీటిని చల్లారటానికి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బ్రొకోలీని మధ్యలో ఒకసారి కలిపి మూత మూసి మగ్గించుకుందాం. పల్లీలు చల్లారాయి కదా, ఇక గ్రైండ్ చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీల మిశ్రమం వేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు, కారం ఈ పౌడర్కి సరిపడ్డ మాత్రమే వేయండి. పల్లీల ప్లేస్లో పుట్నాల పప్పులు కూడా వేసుకోవచ్చండి. బ్రొకోలీ ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి. 70% మగ్గాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలపండి. ఇలా కలిపాక మూత మూసి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇలా ముక్కలకి ఉప్పు, కారం వేసి మగ్గిస్తే ముక్కలకి బాగా పట్టుకుంటుంది. మనం మసాలా పౌడర్లో ఉప్పు, కారం ఎంత వేసినా కూడా ముక్క లోపలికి ఇంకదు. ముక్కలు మగ్గేటప్పుడే తగినంత ఉప్పు, కారం వేసుకుంటే కూర రుచిగా ఉంటుందండి. చూడండి, బ్రొకోలీ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతే అండి, బ్రొకోలీ ఫ్రై రెడీ. ఇది రైస్లోకి సైడ్ డిష్గా అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇవాళ బ్రొకోలీతో ఫ్రై చేసుకున్నాం కదా, మరో వీడియోలో బ్రొకోలీ సూప్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.